నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. గడిచిన 2024 సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేశామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా రామగుండం నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మీడియా బంధువులకి, నాతోటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, రామగుండం నియోజకవర్గ బంధుమిత్రులకు, పెద్దపల్లి జిల్లా ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, అదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పక్షాన, బట్టి విక్రమార్క గారి పక్షాన, శ్రీధర్ బాబు గారి యొక్క పక్షాన, ప్రభుత్వ పక్షాన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. బంధువులారా, ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలమైంది. ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే కొత్త సంవత్సరం అప్పుడు వచ్చింది. ఇక రామగుండం అంశం వచ్చేవరకు, పెద్దపల్లి జిల్లా వచ్చేవరకు నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నా. మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో, వారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి ద్వారా, బట్టి గారి ద్వారా ఈ రామగుండం నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 300 కోట్ల రూపాయలు టెండర్లు అయి, గ్రౌండ్ అయి, పనులు కావడానికి సిద్ధంగా ఉన్నాయి. పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడున్న మా నాయకులందరూ ఉన్నారు. మీ సాక్షిగా ప్రతి డివిజన్కి వాడకి వెళ్దాం. ఎక్కడ రోడ్లు పనులు నడుస్తున్నాయా లేదా చూడాలి. నడవని వాళ్ళు, నడుస్తలేమన్న వారికి మళ్ళీ వాళ్ళ కళ్ళ టెస్ట్ కొరకు నేనే ప్రసాద్ ఐ ల్యాబ్స్కో ఇంకేదైనా ఐ ల్యాబ్స్కి తీసుకెళ్తా. చెవులు వినబడతలేమంటే ఇయర్ స్పెషలిస్ట్ దగ్గరికి నేనే తీసుకెళ్తా. కళ్ళు, గొంతు మాట్లాడడానికి గొంతు పెరుగుతలేదంటే కూడా నేను డాక్టర్ల దగ్గర తీసుకెళ్తాను. ఎందుకంటే చిన్ననాటి నుంచి అందరికీ వైద్యాలు చేయించే అలవాటు నాకు ఉంది. వారందరినీ కూడా తీసుకెళ్ళి చూపించగలిగే ధైర్యం నాకుంది. ఈరోజు నేను చెప్తున్నా మీ సాక్షిగా. ఇలా రామగుండం నియోజకవర్గం వందలగడ్డ చేసిన చరిత్ర మీది, కేసీఆర్ది, కేటీఆర్ది, ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజున్న శాసనసభ్యులది. రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్ దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. తర్వాతి కాలంలో అది క్యాన్సల్ అయింది. అది తెలియని కొందరు వీళ్ళకు చాతనైతే లేదు, మేమిచ్చినాం అన్నారు. మేము ఆదిత్యనాథన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ పట్టుకొని ఢిల్లీ పోయి మాట్లాడితే నాతో పాటు జనక్ ప్రసాద్ గారు కూడా ఉన్నారు. అడగండి. శాంక్షన్ లేదు, డబ్బు కాలేదు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారితో ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అమృత్ స్కీము ఇవన్నీ కూడా క్యాన్సల్ అయితే మళ్ళీ పెడితే, మొన్న పార్లమెంట్లో రేవంత్ రెడ్డి గారి అభ్యర్థనకి, అదే మాదిరిగా మా పార్లమెంట్ సభ్యులు మేము చేసిన అభ్యర్థనకి ఇలా ఈఎస్ఐ హాస్పిటల్ మళ్ళీ శాంక్షన్ అయింది. ఇంకా దాని ప్రాసెస్లో ఉంది. తప్పకుండా మా హాయంలో ఈఎస్ఐ హాస్పిటల్ రామగుండంలో కూడా కడతామనే అంశాన్ని గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. వీటితో పాటు ఇలా రోడ్లు, డ్రైనేజీలు, సింగరేణితో ఎస్టీపీ, సింగరేణితో కమర్షియల్ కాంప్లెక్స్, దాంతోపాటు జయంతి నుంచి చౌరస్తా వరకు 4 లైన్ రోడ్డు, దాంతోపాటు ఆర్ఎన్బితో 60 కోట్లతో పల్లె ప్రాంతాల్లో రోడ్లు, పంచాయతీరాజ్తో 20 కోట్లతో సిఆర్ఆర్ కొత్త రోడ్లు, ఎంఆర్ఆర్ 5 కోట్లతో రోడ్లు. ఇవే కాకుండా రామగుండం ఫ్లైఓవర్ నుంచి రైట్ సైడ్ ఆర్మ్ అంటే ఇంకొక ఫ్లైఓవర్, ఉన్న ఫ్లైఓవర్కే రైట్ ఆర్మ్ని 15 రోజుల్లో టెండర్ వేసి పని కూడా ప్రారంభం చేస్తాం. ఆ బొందల గడ్డలు ఎక్కడైతే ఉందో అక్కడ మది ఈద్గా నుంచి
పెద్దంపేట రోడ్ వరకు డబల్ రోడ్డు వేస్తా ఉన్నాం. అక్కడ ఇంటిగ్రేటెడ్ కాలేజ్ 150 కోట్లతో కడతా ఉన్నాం. ఇంకా సంవత్సరమే పూర్తయింది. కేవలం సంవత్సరంలోనే ఇవన్నీ తేగలిగితే ఇవన్నీ ఇంప్లిమెంట్ కావడానికి ఒక సంవత్సరం నడబడుతుంది. దాని తర్వాత ఇంకేమేమి చేయాలో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ చెప్పని అన్ని చేసినాం, చేసి చూపిస్తాం. రాబోయే తరాల్లో ఇంకా ఏం చేస్తామో ఎప్పటికప్పుడు చేసి చూపిస్తామనే అంశాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీరు తీసుకొచ్చి పెట్టలేకపోయారు, క్యాన్సల్ అయింది. పెద్దపల్లిలో పెట్టారు, మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇవాళ ప్రతి జాగాలో మాట్లాడితే ఒక తప్పుడు మాటలు మాట్లాడడం. మిత్రుడా, ఎవరైతే అపోజిషన్లో ఉన్నవారు నిన్నటి వరకు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఏం చేసినా ఒక్కసారి చెప్పాలి. అంతకుముందు 10 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఏం చేసినా ఒక్కసారి చెప్పాలి. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, ఒక్కరు ఇద్దరు ముగ్గురు కాదు, కొన్ని సంవత్సరాలుగా రామగుండంలో రాజకీయంగా గట్టిగా పోరాటం చేయకపోవడం వల్లనే మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా మారుతుందని చెప్పారు, పేరు పెట్టింది. మాంచెస్టర్ కాలేదు. కారణం ఇక్కడ చేయలేకపోయినా చేయాలని ఉన్నా. ఆర్ఎస్ఎల్ కూడా తిరిగి తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, వెంకట స్వామి గారిది, వివేక్ గారిది, శ్రీధర్ బాబుది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరిది. అది మీరు కూడా కౌంట్లు వేసుకున్నారు, దాంట్లో ఉన్న కొలువులను నమ్ముకున్నారు. మీరే వల్ల మాట్లాడతారు. ఎక్కడ ఎందుకు మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. మా అభ్యర్థన ప్రజా జీవితంలో మనం అందరం ఉన్నాం. చాతనైతే సంక్షేమం వైపు నడిచే కార్యక్రమానికి సహకరించండి. మీరు బురద చల్లుతూ ఉంటారు, మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉంటారు. మీరు మాట్లాడుతూనే ఉండండి. మీరు మాట్లాడే ప్రతి మాట మాకు ఒక ఛాలెంజ్గానే ఉంటుంది తప్ప ఇక్కడ ఎవరో బాధపడిపోయో ముసుగులో పడుకోనో చెత్తరు కప్పుకొని పడుకున్న వ్యవస్థ అసలుకే ఉండదు. పని చేసి చూపిస్తాం, అదే మా జవాబు అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. స్వయంభుగా వెలిసిన మల్దకల్ శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర తిమ్మప్ప స్వామి దేవాలయం దర్శించుకున్న మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ. నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని డీకే అరుణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్దకల్ వెంకటేశ్వర స్వామి గోవింద. నమస్కారం చేసుకోండి. జ్ఞాన భక్తి వైరాగ్య సిద్ధత్వం అస్మాకానాంతః కుటుంబానాం మమ అంతవరమ యజమాన్యస్య గోత్రోద్భవస్య రాజోళ గోత్రోద్భవస్య చిరంజీవి శ్రీ డీకే నరసింహారెడ్డి నామధేయస్య తద్ధర్మపత్ని లక్ష్మీ గోకుం సౌభాగ్యవతి డీకే అరుణమ్మ నామధేయస్యానాం అందరి పేరు చెప్పుకోండి. సహ కుటుంబస్య స్థైర్య విజయ వీరాయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధత్వం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పద పురుషార్థ సిద్ధత్వం స్వయంభూ లక్ష్మీ ఇష్టదేవత స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధానౌ ప్రదోషకాలే దర్శనార్థం అధం భారతీయ ముఖ్య ప్రాణ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామ పూజా మహోత్సవం పద్మనాభో వెంకటాచలవాసనః సృష్టికర్తా జగన్నాథో మాధవో భక్తవత్సలః గోవిందో గోపతే కృష్ణ కేశవో వరదధ్వజః వరాహోం నృసింహ నారాయణ శ్రీహర పుండరీకాక్షో సర్వదేవస్తోరే శ్రీనాగో మహాశుక్ర పరప్రాద్ర ప్రమాణాతో నిజాయంతే ఆనందే నచాతాని జీవంతి శైషావాగమీవాణి విద్యా పరమేవ్యో మన్ప్రతిష్ఠితా ఏవం వేద ప్రతిష్ఠతే.
ఇంద్రో దేవత ధనధాన్యాభివృద్ధర్థం సదక్షిణ దిగ్భాగే సదా ధర్మో రక్షితార్థం పశ్చిమ దిగ్భాగే వాపీకూపతటాకాది సమృద్ధి జల సంవృధ సస్యాభివృద్ధర్థం ఉత్తర దిగ్భాగే ఉత్తరోత్తర దేవత సర్వ దిగ్భాగే బ్రాహ్మణో దేవత. భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత లక్ష్మీ వెంకటరమణ దేవతా సుప్రీదో సుప్రసన్నో వరదో భవంతు. యా ఫలమీర్యా ఫలా పుష్పాహానం యాశ్చ పుష్పిణీహం బృహస్పతి ప్రశూస్తాను మన్యమానం భవతు ధాన్యం ధనం పశుం బహుప్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. పునః పునఃదర్శన ప్రాప్తిరస్తు. మనోవాంఛిత బలాభిసిరస్తు. ఆదిశిలా క్షేత్రవాస. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె గురువారంతో 24వ రోజుకు చేరుకోగా వంటవార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్షలోని అన్ని వింగుల అధ్యక్షులు పాల్గొన్న నిరవధిక సమ్మెను విజయవంతం చేయడం జరిగింది. వారి ప్రధాన డిమాండ్ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ రెగ్యులర్ చేయాలి, అప్పటి వరకు పే స్కేల్ అమలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఐక్యత సాధిద్దాం సాధిద్దాం. రెగ్యులరైజ్ జీవో వచ్చేదాకా సాధిద్దాం 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 సాధిద్దాం. రెగ్యులరైజ్ జీవో వచ్చేదాకా సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ సాధిద్దాం సాధిద్దాం. జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండి ఇషాక్ గారు నాకు మద్దతు తెలిపడానికి వచ్చారు. వారికి స్వాగతం సుస్వాగతం. సీఎం రేవంత్ గారు ఇచ్చిన మాటను వెంటనే ఎస్ఎస్సీ ఉద్యోగుల ఐక్యత. మీరిచ్చిన మాటే రెగ్యులరైజ్ చేసేదాకా సాధిద్దాం. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. రెగ్యులరైజ్ చేసేదాకా సాధిద్దాం. పోరాడదాం. ఖమ్మం జిల్లా తల్లాడ సమీపంలోని గండగలపాడులో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రతి నెల మొదటి గురువారంలో భాగంగా ఈ రోజు మహా అన్నదానం నిర్వహించారు. ఈ మహా అన్నదాన కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
రామగుండం కార్పొరేషన్లో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టనున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. రామగుండం కార్పొరేషన్ 6వ డివిజన్ సప్తగిరి కాలనీలో 2 కోట్ల TUFIDC నిధులతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు గురువారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు రామగుండం ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీతో కలిసి ముందుగా సప్తగిరి కాలనీలో పర్యటించి డ్రైనేజీ కాలువ పరిస్థితిని వీక్షించారు. కాలనీ ప్రజలతో మాట్లాడుతూ సమస్యలను తెలుసుకున్నారు. మరి ఇవన్నీ చేయాలని ఒక్క రోజులు అవుతుందా? చేస్తున్నాం, మొదలు పెట్టినాం. ఇదంతా వీళ్ళది మేడం. వాటర్ డ్రోన్ వెరీ బ్యాడ్ వచ్చేసి ఇదంతా డ్రైన్ చెత్తతో నిండిపోయి అక్కడ నుంచి డౌన్ అయింది మేడం. అక్కడ హైట్ ఉంటుంది, ఇది కంప్లీట్ స్లో అయింది. మెడికల్ కాలేజ్ బాబా అది కంప్లీట్ ఈ కాలువ లోపలనే ఉంటాయి ఇంట్లో. ఆడ తప్పదు, కట్టేస్తారు. సెట్ లేదు, బ్యాక్ లేదు, కట్టుపడేస్తారు కదా. వచ్చేసి ఇది ప్లాన్ కానీ ఇల్లీగల్. ध्रुवन्त इंद्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् सुमूर्तकालेन पद्यादीनां ग्रहाणां नक्षत्राणां अत्यन्त अनुकूलता फलसिद्धिरस्तु शङ्कुस्थापन मुहूर्तस्तु मुहूर्तोऽस्तु మీరందరూ ఆనందంగా ఉంటే నేను ఉన్నట్టే. ఇగో బిడ్డ
ప్రజలకు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు గత వారం రోజులుగా దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి అకాల స్వర్గస్థులైన సందర్భంగా పని ప్రారంభం కాలేదు. కొన్ని కొత్త ప్రాజెక్టులు ఈరోజు దాదాపు TUFIDC ద్వారా 100 కోట్లతో ప్రతి డివిజన్లో పనులు ప్రారంభం చేసి కొన్ని పూర్తయ్యే దశలు ఉన్నాయి, ఇంకా ఆగుతా ఉన్నాయి. అదే మాదిరిగా STPలు తర్వాత ఇతరత్ర ఫండ్స్ తోటి కూడా ఈ నగరంలో అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే అవసరం అనుకుంటూ ఉంటారో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. వర్షం వచ్చినప్పుడు ముఖ్యంగా సప్తగిరి కాలనీలో బయటికి వర్షం వస్తుందంటే వీళ్ళందరూ కూడా తరలించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసుకుంటూ వచ్చేటువంటి పరిస్థితిని ఈరోజు అలాంటి పరిస్థితులు రావద్దని ఈ డ్రైన్ దాంతోపాటు ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం, రోడ్ల నిర్మాణం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మా కలెక్టర్ గారు అరుణశ్రీ గారు, వారు ఇక్కడ ఇన్ఛార్జ్ కమిషనర్ గారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో అది చాలా డైనమిక్గా అన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉన్నారు. ఇంజనీర్లు, SCDలతో పాటు మా కార్పొరేట్ సోదరులందరూ వీళ్ళ భాగస్వాములైన మా లక్ష్యం రామగుండానికి పునర్వైభవం తీసుకురావడం, అన్ని మురికి ప్రాంతాల్లో ఎక్కడ రోడ్లు డ్రైనేజీలు ఉండవో అవన్నీ కూడా కట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సంవత్సర కాలం మాత్రమే అయింది. గత 20 సంవత్సరాల నుంచి కానటువంటి అభివృద్ధిని దాదాపు 300 కోట్లు ఈరోజు టెండర్స్ వేసి గ్రౌండ్ అయ్యేటువంటి అంటే పనులు ప్రారంభం చేసే దిశగా అటు రూరల్లో ఇటు అర్బన్లో కలిపి ముందుకెళ్తా ఉన్నాం. ఇంకొక 200 కోట్ల ఎస్టిమేషన్స్తో ఉన్నాం. త్వరలో అవి కూడా పూర్తి చేస్తాం. మరొకసారి మీకు తెలియజేస్తాం, నిన్న చెప్పినట్టుగా 3x800 1x800 అంటే దాదాపు 40,000 కోట్లతో ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్ రావడం, దానివల్ల కొన్ని వేలాది మంది ఇక్కడ మళ్ళీ ఉపాధి నివాసం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా రామగుండానికి పునర్వైభవం తీసుకొస్తాం. ధన్యవాదాలు. రామగుండం నియోజకవర్గంలోని రైతు కూలీలను కలుస్తూ గురువారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పాలకుర్తి మండలంలోని తక్కలపల్లి, కొత్తపల్లి, కుక్కలగూడూరు గ్రామాల్లోని వరి పొలాల్లో నాట్లు వేస్తున్న రైతులని రైతు కూలీలను కలుస్తూ మనాలి ఠాకూర్ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గుండెలో పెట్టుకుంటా, ఏం చేస్తా, మీ అన్న పెట్టుకున్నట్టు మీ వదినగా నేను గుండెలో పెట్టుకుంటా. బాగున్నావా అన్న? ఆరోగ్యం బాగుందా? బాగున్నావా? 24 గంటలు అసెంబ్లీలో కూడా మీ గురించే మాట్లాడుతుంటే చూడండి. మీ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా, హ్యాపీ న్యూ ఇయర్. మేము మిమ్మల్ని వాడనీయం, మీరు మమ్మల్ని వాడనీయరు. హ్యాపీ న్యూ ఇయర్. దమ్మా ఇది కూడా తినిపించేస్తా. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా, హ్యాపీ న్యూ ఇయర్. భద్రం హ్యాపీ న్యూ ఇయర్ తల్లి. ఒక్కరి కుటుంబంలో ఉద్యోగాలు ఫ్యాక్టరీ తెచ్చిండు 3x800 అంతేనా? 3x800 ఫ్యాక్టరీ అంటే ఏమనుకుంటున్నారు? మీ పిల్లలు తాగుకుంటా, పిల్లలు ఉద్యోగాలు లేకుండా రోజు అవస్థ పడుతున్నాం. ఆగమ్మా, ప్రతి ఒక్కరు అవస్థ పడుతున్నారని సీఎం గారు కాల్ మీద పడి రాజ్ ఠాకూర్ నాకు ఏమొద్దు, నా గురించి నాకు సొంతంగా ఏమొద్దు, మమ్మల్ని గెలిపించినందుకు మాకు ఉద్యోగాలు కావాలి, ఊరికి 100 ఉద్యోగాలు అని చెప్పి 3x800 ఫ్యాక్టరీ తెచ్చింది. R&R ప్యాకేజ్ గురించి అసెంబ్లీలో మాట్లాడి మీకు నీళ్ళది
నీళ్ళది వాటర్ది మొత్తము ఎవ్వరు చెరువుకి కంప్లీట్ వాటర్ వచ్చినట్టు చేస్తున్నాడు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, అది వ్యవస్థ కూడా ఆయన ఎట్లా చేస్తుండు. మనమే వాళ్ళ దగ్గర పోకుండా, దళాలీలను నమ్మకుండా, దొంగలను నమ్మకుండా సర్వే వాళ్ళని కూడా మీ దానికే పంపిస్తుంది మీ అన్న. కాబట్టి వస్తే ఇంకోటి లాటరీ సిస్టమ్, తొక్క సిస్టమ్ అని పోయిన ప్రభుత్వం చేసినట్టు చేస్తే మనం అందరం బర్బాద్ అవుతాం, ఎవరికి ఇల్లు కూడా రాదు. కాబట్టి సర్వే చూసి ఇప్పుడు ఈ అమ్మ, ఈ అక్కకి, ఈ చెల్లికి ఉన్నాయా లేదా చూసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అన్ని శాఖల అధికారులు సమిష్టి కృషితో పనిచేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. గురువారం ఐడీఓసీ సమావేశం హాల్ నందు నూతన సంవత్సర వేడుకల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. Happy New Year. ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జిల్లా కలెక్టర్ గారు, అలాగే మన అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారు, ఆర్టీఓ గారు, కలెక్టరేట్ ఏఓ గారు, చూస్తున్న జిల్లా అధికారులు, సిబ్బందికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనమంతా అంటే ఒక సంవత్సరం అనేది మనకి చాలా ప్రాధాన్యత ఉంటుంది మనందరి జీవితాలలో. ప్రతి సంవత్సరం మనం పుట్టిన సంవత్సరం అనేది అక్కడి నుంచి మనం మొదలవుతుంది. మనం పుట్టిన సంవత్సరం ఏది, దాని నుంచి మన ఉద్యోగం చేసిన సంవత్సరం ఏది. చాలా అంటే ప్రత్యేకంగా ఎందుకు సంవత్సరాన్ని జ్ఞాపకం పెట్టుకున్నామంటే ప్రతి ఏదో ఒక సంఘటన పరంగా ఆ సంవత్సరం ఒక ప్రత్యేకతగా మంచైనా చెడైనా మనల్ని మన జీవితాల్లో వచ్చేవాడు, మన నుంచి వెళ్ళిపోయేవాడు అందరూ కూడా ఒక సంవత్సరాలు ప్రత్యేకత ఉంటాయి. అందుకనే ఈ కొత్త సంవత్సరాలు వచ్చే వరకు చాలా మందికి మంచిగా కరెక్ట్గా తీసుకురావడానికి సాయశక్తుల మనం కలిసిగా ఇక్కడ పనిచేయాలి. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు కూడా మనం ప్రజల్లోకి తీసుకోవాలంటే మనం అందరం కరెక్ట్ గారికి చేరుగా మనం అందరూ పనిచేయాలని అందరికీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన లక్ష్మీనారాయణ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మానగారు కానీ మానవులు వచ్చే సంవత్సరం తీర్మానాలు చేసుకున్నారు. ఆ తీర్మానాలు ఒకటి చేస్తారు, మళ్ళీ తర్వాత మళ్ళీ యథావిధిగా వచ్చేస్తారు. అట్లా కాకుండా ఇప్పుడు మార్పు అనేది మన తక్షణం నూతనం, ప్రతి క్షణం నూతనమైంది. మనకి గడిచిపోయిన క్షణం వల్ల పాతదే, ప్రతి క్షణం మనం ఉన్నదంతా కూడా నూతనమైంది. కాబట్టి ఆ మార్పు ప్రతి క్షణం మనం దాంట్లో మనం భాగమైంది ముందు వాళ్ళ మనందరి బాధ్యత. జిల్లా కలెక్టర్ గారు మనకి ఇచ్చే మద్దతు అనేది చాలా చాలా గొప్పది. సార్ కానీ మనకి ఎంత సపోర్ట్గా ఉండాలని మీ అందరికీ తెలుసు. ప్రతి అంశంలో కూడా చాలా సున్నితంగా చెప్పి పని తీసుకోవడంలో సార్ మరి జిల్లాకు నేటి 2025 వినూత్నమైనటువంటి సంవత్సరం మనకు బ్రిటిష్ కాలం నుంచి వచ్చినటువంటి ఆనవాయి కాబట్టి దానికోసం జరుపుకోవాలని చెప్పి ఆ రోజు తీర్మానం చేసుకోవడం జరిగింది. మరి అదే ఆనవాయిని
ఇక్కడ కూడా కొనసాగిస్తే బాగుంటుందని చెప్పి మరి ఏవో గారు అంటే వచ్చేటప్పుడు బహుశా ఇదంతా అలంకరణ చేస్తుంది. సార్ ఉండి ఒక మాట చెప్పినారు, సార్ ఎక్కడ చేద్దాం అంటుంటే కలెక్టర్ గారి ఛాంబర్లో కలిస్తే కలెక్టర్ గారికి విషయం చేస్తాం వచ్చేస్తాం, అంతేగాని కలెక్టర్ గారి ఆలోచనలు కానీ ఉద్యోగస్తుల ఆలోచనలు కానీ తర్వాత కొన్ని మంచి మాటలు చెప్పేటటువంటి అవకాశం మనం ఇక్కడ మీటింగ్ హాల్లో పెడితే బాగుంటుందని చెప్పి మరి అనుకోవడం, మరి ఆ కార్యక్రమానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరి సానుకూలంగా స్పందించడం హర్షించదగ్గటువంటి విషయం. మరి ఇంకా పోతే ఉద్యోగస్తులు ఎవరు కొంటారంటే మన బతుకు తెరువు కోసం, మన పిల్లల సాకరం కోసం, మన కుటుంబాన్ని మంచిగా మరి హుందాగా ఉంచడం కోసం ప్రభుత్వము ప్రజలకు సేవ చేయడానికి ప్రజల డబ్బుతో మనను జీతం ఉంచుకున్నటువంటి వాళ్ళే ఉద్యోగస్తులు అనేది నా భావన. అంటే మన దగ్గర వచ్చేటటువంటి ప్రతి పిటిషనర్ కూడా ఆయన మనకు జీతం చెల్లిస్తున్నాడు అనేటటువంటి భావన ప్రతి ఉద్యోగిలో ఉండాలి. మరి ఎందుకంటే మనం ఇంటికాడ చూస్తాం, 4 ఎకరాల పొలం ఉంటే అంటే ఒక జీతగాడిని పెట్టుకుంటాం. ఆ జీతగాడు ఏం చేస్తాడు, అధికారి అక్కడ ఉండేటటువంటి అధికారి కూడా జీతగాడి దగ్గరే. మరి అక్కడ ఉన్నటువంటి యజమాని ఆయనకి ఏ పని పడితే అక్కడ మరి 15 లక్షలు 20 లక్షలు జీతం తీసుకునొచ్చు, కానీ మరి మామూలుగా ఆ ప్రజల యొక్క పనిని చేసేటటువంటి ఒక గుమాస్తా మరి బజారుకి వెళ్తే అక్కడ కూరగాయల దగ్గరనో లేకుంటే కిరాణా కొట్టు దగ్గరనో మిమ్మల్ని 4 పలకరిస్తారు, కానీ వారిని ఒక్కరు పలకరు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మన దగ్గర వచ్చేటటువంటి వాడు నిత్యం సమాజంలో తిరిగేవాడు, నిత్యం ప్రజల్లో ఉండేటటువంటి వాడు. మరి వాడికి మీరు చిన్న పని చేస్తే మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని పలకరించేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులకు మనం పనిచేస్తున్నాం అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మరి అందుకోసమే చాలా మంది అంటారు, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారికి, ఏసీఎల్పీ గారికి, ఆర్డీఓ గారికి, ఏఓ గారికి, అన్ని జిల్లా ఆఫీసర్స్కి, కలెక్టరేట్ స్టాఫ్కి అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. సో నేను కూడా వచ్చి January 4th వస్తే 1 year అవుతుంది. అది కూడా సో నేను ఫస్ట్ 4 years కూడా హైదరాబాద్లోనే చేసిన. యూజువల్లీ ఎక్కువ ఆఫీసర్స్ వచ్చిన వెంటనే జిల్లాలో ఉండాలి, కానీ అన్ఫార్చునేట్లీ హెచ్ఎండిలో పనిచేయడం జరిగింది. 3.5 years, ఒక 7-8 months టీఎస్పీఎస్ పనిచేయడం జరిగింది. అది అయినాక ముందు వనపర్తిలో ట్రైనింగ్ అయినాక మళ్ళీ ఇక్కడ సౌత్ తెలంగాణలోనే గద్వాల్కి రావడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తున్నానంటే నాకు కూడా ఇది ఫస్ట్ ఇయర్ కలెక్టరేట్లో పనిచేయడం, గవర్నమెంట్ ఫీల్డ్లో పనిచేయడం. సో ఈ ఫంక్షన్ గురించి కూడా ఇట్లా ఆర్గనైజ్ చేస్తారని నేను అనుకోలేదు. సో హైదరాబాద్లో ఉంటే జనరలీ అక్కడ ఉన్న మినిస్టర్స్కి ఏదైనా కలిసి మనం జస్ట్ పలకరించి వెళ్ళడం ఒక ప్రాక్టీస్. కానీ ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఇది ఎందుకు పెట్టుకున్నామంటే మన ఆలోచన ఏముంది, మీ ఆలోచన ఏముంది, అది ఒకటి 1 year ప్లాన్ అనేది. నేను హెచ్ఎండిఏ తర్వాత కొన్ని ఫారిన్ ఆర్గనైజేషన్తో కూడా పనిచేశాను. వాళ్ళ నుంచి నేను ఏం నేర్చుకున్నానంటే వాళ్ళ ఎంటైర్ ఇయర్కి ముందే ప్లాన్ ఉంటుంది. ఈ మంత్లో ఇది చేయాలి, ఈ వర్క్ ఇది చేయాలి అనేది ఒక ఎయిమ్తో, ఒక లక్ష్యంతో వెళ్తుంటారు. సో ఇప్పుడు కూడా మనం కూడా లాస్ట్ ఇయర్ 1 year, ఇప్పుడు 1 year అయితే నేను కూడా January 4th వస్తే ఆలోచిస్తుంటే ఎక్కడెక్కడ బాగా చేసినాము, ఎక్కడెక్కడ వెనకబడి ఉన్నామనేది చూసుకొని నెక్స్ట్ ఇయర్కి మనం ప్లాన్ చేసుకోవాలి. సో దానికోసం ఇట్లాంటి ఫంక్షన్స్ మనకు హెల్ప్ అవుతున్నాయి. తర్వాత అందరూ చెప్పినట్టు నేను అడ్మినిస్ట్రేషన్లో ఒక స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తానంటే డెలిగేషన్ ఆఫ్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ముందు కూడా కొన్ని మందికి చూసినాను, ప్రతి ఒక్క ఆఫ్లాంటి దాంట్లో మనం అందరికీ సేవలు అందించాలంటే, ప్రజలందరికీ కూడా మన ప్రభుత్వ పథకాలు వెళ్ళాలంటే ఎవరు ఒకరి నుంచి పాజిబిలిటీ కాదు. మనం టీం వర్క్ చేస్తేనే ఏది ప్రభుత్వం ఆలోచన ఏముంటుంది, అది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఆ టీం వర్క్ అనేది ఇంపార్టెంట్. తర్వాత దీంట్లో కూడా స్కూల్ ఫీడింగ్ అనేది కాకుండా మీరు డిఫరెంట్ స్థాయి అధికారులు ఏముంటారో ఆ పని వాళ్ళు చేసుకోవాలి. సో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ ఉండొచ్చు, మనకి ఇప్పుడు ఇయర్ రెవెన్యూకి మంచి ఇయర్ అని అనుకుంటున్నాను. సో మళ్ళీ విఆర్ఓ సిస్టమ్ వాపస్ వస్తుంది, తర్వాత రెవెన్యూ చట్టం కూడా చేంజ్ అయ్యింది. కాబట్టి అంత మార్పులోని ఏం చెప్తున్నారు, ఇయర్ చాలా మార్పులు అవుతున్నాయి. సో నేను కూడా ఆలోచిస్తున్నాను, ఫస్ట్ ఇయర్ కాబట్టి నాకు కూడా చాలా నేర్చుకోవడంలోనే అయింది.
చాలా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, 35 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఈచ్ డిపార్ట్మెంట్ నేను అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ జనరల్ చేసినారు, అది కూడా చేయలేదు నేను. కాబట్టి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మీరు కూడా మీ ఆలోచన ఏముంది, అట్లాంటి ఏదైనా ఇన్నోవేటివ్స్ ఐడియా ఉంటే ప్రైవేట్ సెక్టర్ నుంచి మనం ఏం గవర్నమెంట్ సెక్టర్స్ కొన్ని ఎఫిషియెంట్ ఉంటాయి, ప్రైవేట్ సెక్టర్ కూడా చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారు. సో దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఈ రొటీన్ అడ్మినిస్ట్రేషన్ కాకుండా కొంచెం ప్రొయాక్టివ్ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పటికీ కూడా బ్యూరోక్రసీ అంటే స్టేటస్ కో, తర్వాత రెడ్ టేపిజం ఏదైనా పడే వస్తే ఆ రూల్ పొజిషన్ ఈ రూల్ పొజిషన్ చెప్పి ఒక నెలలు గడపడం అట్లాంటివి చేస్తారనేది ఒక బ్యాడ్ ఇంప్రెషన్. ఇప్పటికీ కూడా ప్రజలను చూస్తే గవర్నమెంట్ అంటే చాలా స్లో ఉంటుంది, గవర్నమెంట్ అంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పేసి అంతా డిలే చేస్తారని అనుకుంటుంటారు. సో దానిని మార్చాలి. సో దానిని మార్చేసి మనము గవర్నమెంట్ అంటే ఎఫిషియెంట్గా రైలు అనేది కాకుండా దాని వెనక ఉన్న ఎమోషన్స్, తర్వాత దాని వెనక అయ్యే వాళ్ళకి బెనిఫిట్స్ ఇవంతా ఆలోచించి ఎంతవరకు కూడా చట్టం మీద అవగాహన కల్పించుకొని ఎంత ఫాస్ట్గా డిస్పోజ్ ఆఫ్ చేయాలి వర్క్ అనేది మనము ఖచ్చితంగా ఆ దిశలో ఆలోచించుకొని ఎవ్రీ టైం అప్డేట్ చేసుకొని పని చేస్తే లాస్ట్ ఇయర్ మనం ఎట్లా ఇది చేసుకున్నాం, ఇయర్ దానికైనా ఎక్కువ ఎట్లా ఎఫిషియెంట్ అవుతాము, ఎట్లా ప్రజలకి సేవలు అందిస్తాము అనేది చూసుకొని ఫాస్ట్ డిస్పోజల్. తర్వాత ఇంకా చాలా ఒకటి ఏం చూస్తున్నానంటే మన డిజిటలైజేషన్ కూడా చాలా తక్కువ ఉంది, టెక్నాలజీ వాడడం కూడా చాలా తక్కువ వాడుతున్నాము. అట్లీస్ట్ ఉంటే మనకి లైఫ్ ఈజీ అవుతుంది, అది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ సంవత్సరం నుంచి ఈ ఆఫీస్ కూడా అట్లీస్ట్ మనం కలెక్టరేట్ నుంచి ఈ ఆఫీస్ స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు స్లోగా మిగతా డిపార్ట్మెంట్కి కూడా మనం చేసుకోవచ్చు. సో అట్లా నేను కూడా మీరందరూ పర్సనల్ ఫ్రంట్లో చెప్పాలంటే ఈ ఇయర్ చాలా హ్యాపీగా అనిపించింది నాకు. 1 ఇయర్ చాలా డైవర్స్ ఎక్స్పీరియన్స్. వేరే హైదరాబాద్లో పనిచేయడం, మీరు అక్కడ ఏదైనా కొన్ని మందితో ఇంటరాక్షన్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎక్కడ పోయినా మనము ఫీల్డ్ లెవెల్ వర్క్ చేస్తాము. సో ప్రైవేట్ సెక్టర్కి గవర్నమెంట్ సెక్టర్కి తేడా ఏంటంటే వేరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ దాంట్లో జస్ట్ వర్క్ చేస్తుంటారు, కానీ గవర్నమెంట్ అంటే మనందరూ సర్వీస్ చేస్తున్నాము. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ ప్రైవేట్ ఎంప్లాయీ. పెద్దగా ట్రాన్స్ఫర్స్ ఉండాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మంచికి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూగా రావడం, అడిషనల్ కలెక్టర్ డిఆర్డిఓ గారు, ఆర్డిఓ గారు, ఈఓ గారు అంతా ఇప్పుడు మంచి టీం ఉంది. మన జిల్లా ఆఫీసర్స్ కూడా చాలా మంది ఇక్కడ గద్వాలకి రావాలంటే నేను ముందు వచ్చినప్పుడు కూడా అడిగితే ఎవరు కూడా రావడానికి ముందు రాకుండా ఉంటాయి. అటు అన్ని మంచిగా ఇది ఉండదు, కానీ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అన్నట్టు కష్టం ఇప్పుడు నేర్చుకుంటే నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్లో ఈజీగా పని చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నా మనం అక్కడే ఏదో వేరే జిల్లాకు వచ్చినాం, చాలా హైదరాబాద్ నుంచి దూరం ఉండేది అట్లా అనుకోకుండా ఇప్పుడు ఉన్న జిల్లానే మనకి చాలా హిస్టారికల్ జోగులాంబ టెంపుల్ కూడా ఉంది, ఇప్పుడు తెలంగాణ ఏకైక శక్తిపీఠం ఉంది. సో ఇట్లాంటి ప్లేస్లో మీరందరూ కూడా ప్రజలకి మంచిగా చేస్తారని అనుకుంటూ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. సిపిఐ రామకుండం నగర సమితి ఆధ్వర్యంలో గురువారం గోదావరికని భాస్కర్రావు భవన్లో ఏబీ వర్ధన్ 9వ వర్ధంతిని నిర్వహించారు. సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, జిల్లా మాజీ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్, కనకరాజు, ఏఐటీయూసీ కేంద్ర ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్లు బర్ధన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ 1924 సెప్టెంబర్ 25న బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్ ప్రెసిడెన్సీకి చెందిన బరిస్లో జన్మించిన బర్ధన్ తన 15వ ఏట నుండి కమ్యూనిస్ట్ భావాలను కలిగి ఉండి నాగపూర్ వెళ్లారని తెలిపారు. కామ్రేడ్ గోసిక మోహన్ గారు, అదేవిధంగా జిల్లా పూర్వ కార్యదర్శి కామ్రేడ్ గోవర్ధన్ గారు, ఏఐటీసీ కేంద్ర ఉప ప్రధాన తీసిన తమ్ముడు పునీంద్ర గాంధీ జోగులాట వాళ్ళు చెప్పారు.
ఉండు జోహార్ కామ్రేడ్ ఏబీ పటేల్ గారికి జోహార్ కామ్రేడ్ ఏబీ పటేల్ గారికి కలకత్తాలో జన్మించిన అర్జున్ భూషణ్ బర్ధన్ గారు మరి 1940 ప్రాంతంలో ఉన్నత చదువుల కోసం మహారాష్ట్ర వెళ్ళి నాగపూర్ విశ్వవిద్యాలయంలో లాయర్గా పట్టా సాధించి ఏఐఎస్ఎఫ్లో అనేక ఉద్యమాలు నిర్వహించి స్వాతంత్ర పోరాట కాలానికి ఉద్యమ కేంద్రంగా తీర్చిదిద్ది నాగపూర్ను మరి 4 సంవత్సరాలు జైలు శిక్షను కూడా అనుభవించిన మహాయోధుడు కామ్రేడ్ ఏబీ బర్ధన్ గారు. అదేవిధంగా యూపీఏ 1 గవర్నమెంటు ఏర్పాటులో ఏబీ బర్ధన్ గారి పాత్ర కీలకమైనది. మరి అప్పుడే మన భారత కమ్యూనిస్టు పార్టీ నుండి ఇంద్రజిత్ గుప్తా గారు, చిత్రానంద్ మిశ్రా గారు ఆ యొక్క కీలకమైనటువంటి హోంమంత్రి, వ్యవసాయ మంత్రి పదవులను అలరించడం జరిగింది. ఆ సందర్భంగానే మరి సమాచార హక్కు చట్టం కానీ అదేవిధంగా 100 రోజుల పని ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఏబీ బర్ధన్ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగాయి కనుక మరి బర్ధన్ గారు భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఎనలేని సేవలు చేశారు. మరి చివరి దశలో అజయ్ భవన్లో ఒక సాధారణ వ్యక్తిగా ఒక రూములో నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపిన బర్ధన్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి పార్టీ శ్రేణులు, యూనియన్ శ్రేణులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తారు. అగ్ర నాయకులు, ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు, మాజీ శాసనసభ్యులు, భారతదేశ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఏబీ బర్ధన్ గారి యొక్క 9వ వర్ధంతిని ఈరోజు దేశవ్యాపితంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఏబీ బర్ధన్ గారు ఈ దేశానికి కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీని, ప్రజా సంఘాలను ఎంతో బలపరచడం అనేది జరిగింది. తన యొక్క నాయకత్వంలో ఈ దేశంలో అనేకమైనటువంటి మార్పులు చేయడం అనేది జరిగింది. దున్నేవానికే భూమి కావాలని, దోపిడీ లేని సమసమాజ స్థాపన కోసం నిరంతరం పోరాటం చేయాలని, అదేవిధంగా విద్యార్థి యువజన, ట్రేడ్ యూనియన్ రంగాలను బలోపేతం చేయడం జరిగింది. వీరు భారతదేశానికి ప్రధాన కార్యదర్శి కాదు, ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకులు. వారు ఈ దేశంలో ఉన్నటువంటి సంఘటిత, అసంఘటిత కార్మికుల హక్కుల సాధన కోసం సుదీర్ఘకాలం పనిచేసినటువంటి మహానాయకుడు. కానీ ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైతే ఉద్యోగాలు చేస్తున్నటువంటి పర్మనెంట్ కార్మికులు కానీ, అసంఘటిత కార్మికులు కానీ వారి యొక్క శ్రమను దోపిడీ చేస్తున్నారు తప్ప వారి యొక్క శ్రమకు తగ్గ ఫలితాన్ని ఈరోజు ఇవ్వడం అనేది లేదు. కనుకనే ఏదైతే ఈ యొక్క దోపిడీ లేని సమాజం, దోపిడీ లేని కార్మిక వర్గానికి ఏ విధంగా అయితే సేవలు, వాళ్ళ హక్కులను సాధించాలనో ఈరోజు మన మీద ఎంతైనటువంటి బాధ్యత ఉన్నది. కనుక భారతదేశం యొక్క స్వరూపాన్ని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశంలో కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేయడానికి మరి ఈరోజు ఏమాత్రం కూడా వారి యొక్క హక్కులను మరి హరించేటువంటి ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది. దీనికి మనమందరం కూడా బాధ్యతాయుతంగా భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పార్టీ ప్రజా సంఘాలను ఐక్యం చేస్తూ బలమైనటువంటి మరి ఉద్యమాన్ని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే మన యొక్క పార్టీ శ్రేణులను, అదేవిధంగా ప్రజా సంఘాలను కూడా ఈరోజు ఐక్యపరచవలసినటువంటి అవసరం ఉన్నది. కనుక ఆనాడే ఏదైతే ఏబీ బర్ధన్ గారి యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మరి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో ఏబీ బర్ధన్ గారి యొక్క 9వ వర్ధంతి నిర్వహిస్తున్నటువంటి పార్టీ శ్రేణులకు, ప్రజా సంఘాలకు పేరు పేరున విప్లవందలు తెలియజేస్తూ ముగిస్తున్నారు.
భారతదేశంలోని అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసమే భీమ్ కోరేగాం యుద్ధం జరిగిందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్ అన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు దిశానిర్దేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి భీమ్ కోరేగాం 207వ విజయోత్సవ సభ నిర్వహించారు. దళితులు అనగారిన కులాలకు మూతికి ముద్ద ముడ్డికి చీపురు ఊళ్ళోనే లేకుండా ఊరు బయట ఉన్న మొత్తం సమాజాన్ని ఒకటిగా ఆ రోజు విశ్వబ్రాహ్మణులు చేస్తున్న అకృతాలకు వ్యతిరేకంగా మరి మహార్ బెటాలియన్ పోరాడి మరి 500 మంది 28,000 సైనికులతో పాటు విశ్వబ్రాహ్మణులను ఏర్పరచుకున్న సైన్యాన్ని మరి వారిపై విజయం సాధించి భారతదేశంలో ఈ జనవరి 1 రోజున విజయోత్సవ సభ చేయడం జరిగింది. స్వాతంత్రం అనంతరం కూడా ఇలా చరిత్ర అనేక మరి సంఘటనలో పొందుపరుస్తున్నారు ప్రభుత్వాలు. ఇలాంటి మహర్లు దళితులు చేస్తున్న పోరాటాలను ఈ ప్రభుత్వాలు ఇంకా అణిగిపెట్టి వారి యొక్క స్వేచ్ఛను వారి యొక్క శక్తిని నిర్వీర్యం చేయడానికి చేస్తున్న పన్నాగమని ఈ సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున ఈ ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. మరి అలాగే ఈరోజు దేశంలో పేరు లేని వ్యక్తి యొక్క జయంతులు వర్ధంతులు చేస్తున్న ఈ ప్రభుత్వాలు మరి ఇంతటి వారి యొక్క విజయాన్ని మరి ప్రభుత్వాలు గుర్తించకపోవడం శోచనీయం. మరి దీన్ని ఈ ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దళితుల యొక్క ఐక్యత వారి యొక్క పోరాట పటిమను ఈ ప్రాంతంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతం అంటేనే పోరాటాలకు పురిటిగడ్డ. మరి అలాంటి గడ్డ మీద భీమ్ కోరేగాం స్తూపాన్ని మరి ఏర్పాటు చేయాలని అనేక దఫాలుగా ప్రభుత్వాలకు ప్రజా ప్రతినిధులకు మరి ఎమ్మెల్యేలకు ఎంపీలకు విన్నవించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకు ప్రజాప్రతినిధులకు మరి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ విజయోత్సవ సభ తరఫున మరి విన్నవిస్తూ ఆల్ ఇండియా అంబేద్కర్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి దళితుల యొక్క పోరాట పట్టిమ భీమ్ కోరేగాంను గోదావరి ఒడ్డున నిర్మించాలని దళితుల యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క మరి ఔన్నత్యాన్ని వారి యొక్క శక్తిని జరుపుకోవడానికి ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఈ రోజు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జై భీమ్ జై అంబేద్కర్. మనము దేశవ్యాప్తంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు అతి ముఖ్యమైన రోజు ఈ రోజు ఉంది. చాలా మంది కూడా ఈ రోజు విషయం తెలియదు. మనకు ఈ రోజు జనవరి 1 అంటే భీమ్ కోరేగాం విజయోత్సవ సభగా ఈ రోజును పురస్కరించుకుంటాం. ఎందుకంటే విశ్వ బ్రాహ్మణులపై ఆ రోజు మహర్లు విజయం సాధించిన రోజు ఈ రోజు. దాని సందర్భంగానే భీమ్ కోరేగాం విజయోత్సవ కార్యక్రమం చేసుకుంటాం. విశ్వ బ్రాహ్మణులను 25,000 మందిని మట్టు కరిపించి 500 మంది మహర్లు మట్టు కరిపించి ఈ రోజు భీమ్ కోరేగాం విజయోత్సవంగా సభగా ఈ రోజు విజయోత్సవ రోజుగా ఈ రోజు మనం చేసుకుంటూ ఉంటాం. బ్రిటిష్ వారికి మన మహర్ల సహకారంతోనే విశ్వ బ్రాహ్మణులపై విజయం సాధించిన రోజు. ఇలాంటి మహర్ దినాన్ని తప్పకుండా భారతదేశ వ్యాప్తంగా నిర్వహించుకోవాలి భీమ్ కోరేగాం విజయోత్సవను. అలాగే భీమ్ కోరేగాం విజయోత్సవ స్థూపాన్ని కూడా గోదావరికనిలో గోదావరి బ్రిడ్జ్ వద్ద నిర్మించాలని చెప్పి గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేస్తూనే ఉంటున్నాం. కానీ భీమ్ కోరేగాం స్థూపం మాత్రం నిర్మించలేదు. ఇకనైనా ప్రభుత్వం భీమ్ కోరేగాం విజయోత్సవ స్థూపాన్ని నిర్మించాలని చెప్పి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు మక్కాన్ సింగ్ గారికి, గౌరవ రామగుండం పురపాలక సిబ్బందికి, కమిషనర్ గారికి ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ఇకనైనా భీమ్ కోరేగాం స్థూపాన్ని నిర్మించి భీమ్ కోరేగాం విజయోత్సవ సభను గోదావరి నడిబొడ్డున నిర్వహించుకునేలా చూస్తారని చెప్పి ఆశిస్తున్నాం. జై భీమ్. కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జై భీమ్ తెలియజేసుకుంటూ ఆఫ్టర్ థ్యాంక్ యూ ప్లీజ్. ఈరోజు భీమ్ కోరేగాం విషయంలో మాట్లాడే పూర్తిగా దాని గురించి ఈరోజు స్వేచ్ఛగా మనం ఉంటున్నాం కాబట్టి ఈరోజు అంబేద్కర్ ఆలోచన విధానంగా మనం అందరం ముందుకు పోతున్నాం, చదువుకుంటున్నాం, విద్యావంతులం అయితే అనుకుంటున్నాం. మనకు ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.